90s లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది హీరోయిన్ నగ్మ. టాలీవుడ్ లో సుమన్ హీరోగా, శరత్ దర్శకత్వంలో తెరకెక్కిన పెద్దింటల్లుడు సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన చిరంజీవి దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఘరానా మొగుడు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక స్టార్ కథానాయికగా ఎదిగినా కానీ వ్యక్తిగత జీవితం ఎప్పుడూ హాట్ టాపిక్ అనే చెప్పాలి. ఈమె ఆన్ స్క్రీన్ హీరోలతో రొమాన్స్ మాత్రమే కాదు, బిహైండ్ స్క్రీన్ కూడా రొమాన్స్ చేసినట్లు అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి. ఇందులో ముగ్గురు స్టార్ హీరోలతో పాటు ఓ క్రికెటర్ కూడా ఉండడం చెప్పుకోదగ్గ అంశమనే చెప్పాలి. 1974 హిందూ తండ్రికి ముస్లిం అమ్మకు జన్మించింది నగ్మ. తండ్రి రాజస్థాన్ జైసల్మేర్ రాజకుటుంబానికి చెందినవారు. ఆ తర్వాత గుజరాత్కు, ఆపై ముంబైకు మకాం మార్చారు నగ్మ కుటుంబ సభ్యులు. నగ్మ టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, భోజ్పురి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళనాడులో ఈమెకు అభిమానులు ఏకంగా గుడి కట్టేశారు. కానీ నగ్మ వ్యక్తిగత జీవితం కూడా వివాదాలతో ముడిపడి ఉంది. మీడియా కథనాల ప్రకారం అప్పట్లో టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీతో ఈమె ఘాటు ప్రేమాయణమే నడిపింది. అప్పట్లో తిరుపతిలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత సౌరవ్ భార్య జోక్యంతో వీరిద్దరి లవ్ ట్రాక్ బ్రేక్ పడింది. ఆ తర్వాత ఎవరి జీవితంలో వారు ముందుకు వెళ్లారు. సౌరవ్ గంగూలీ తర్వాత రాధిక ప్రస్తుత భర్త శరత్ కుమార్తో ఈమె కొన్నేళ్లు డేటింగ్ కూడా చేసిందనే వార్తలు పుకార్లు చేశాయి. రాధిక కూడా శరత్ కుమార్కు మూడో భార్య. అప్పటికే రాధిక 2 పెళ్లిళ్లలో పెటాకులు కావడంతో శరత్ కుమార్ను ప్రేమ వివాహం చేసుకుంది. ఇక రాధిక శరత్ కుమార్ జీవితంలోకి రావడంతో నగ్మ ఎఫ్ఐఆర్తో బ్రేక్ పడేలా చేశాయి. ఇక తెలుగు, తమిళం, హిందీలో నగ్మ హవా తగ్గిన తర్వాత ఆమె భోజ్పురి వైపు దృష్టి సారించింది. అక్కడ పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అప్పట్లో ఈమె భోజ్పురి సూపర్ స్టార్ రవికిషన్ రేస్ గుర్రం ఫేమ్తో ప్రేమాయణం నడిపింది. రియల్ లైఫ్ కాంబినేషన్ రియల్ లైఫ్ కంటిన్యూ అయింది. కొన్నేళ్ల పాటు డేటింగ్ గట్రా చేసినట్లు భోజ్పురి మీడియాలో ఎన్నో కథనాలు రాసింది అప్పట్లో. ఇక నగ్మతో తన ఎఫైర్ గురించి రవికిషన్ ఎప్పుడూ దాచుకోలేదు. అప్పట్లో రవికిషన్ భార్య ప్రీతి అతనితో గొడవ పడిందట. ఆ తర్వాత రవికిషన్ నగ్మతో ఎఫైర్కు ఎండ్ కార్డ్ పడింది. రవికిషన్తో విడిపోయిన తరువాత నగ్మ మరో భోజ్పురి స్టార్ హీరో మనోజ్ తివారీతో ప్రేమాయణం నడిపిందనే వార్తలు వచ్చాయి. అప్పట్లో రవికిషన్, మనోజ్ తివారీ మధ్య భోజ్పురిలో పెద్ద పోటీ ఉండేది. అయితే మనోజ్ తివారీ మాత్రం నగ్మతో సినిమాలు చేసినంత మాత్రాన ఎఫైర్స్ అంటగట్టడం ఏంటి అని అప్పట్లో మీడియాపై ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నగ్మ సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లో కొనసాగుతున్నారు.